తిరుపతి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి సోపాన మార్గంలో మనకు తొలుత కనబడే ఎత్తైన నిర్మాణాన్ని గాలిగోపురంగా పిలుస్తారు. 1456 నుండి 1489 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాలువ నరసింహరాయలు ఈ గోపురాన్ని నిర్మించారు. తదనంతర కాలంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ గోపురం కొంత భాగం ధ్వంసమవడంతో 1982వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గాలిగోపురాన్ని పునర్నిర్మించింది. అదే నేడు భక్తులకు తిరుమల యాత్రలో ముందుగా సాదరంగా స్వాగతం పలుకుతూ సుందరంగా కనిపిస్తున్న రాజగోపురం.